దేశాన్ని అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి చోద్యం చూస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాలకు పాల్పడుతూ కోట్లాది విలువైన భూములను కబ్జా పెట్టేది బీఆర్ఎస్ పార్టీ అని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ జన సమితి నాయకులు పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గెలుపు దాదాపు 100-150% ఖాయమైంది. మెజార్టీ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. కోదండరామ్ సార్ నాయకత్వంలో టీజేఎస్ పక్షాన మేము కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ డోర్ టు డోర్ ప్రచారాలు కూడా 2 రోజుల నుండి నిర్వహించడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు గిట్టకుండా ఇతని గెలుపును ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీని నరేందర్ రెడ్డిని దుష్ప్రచారం చేస్తున్నారు. మత రాజకీయాలు చేసేది మీరు, కార్పొరేట్ సంస్థల కొమ్ము కాసేది మీరు, ఆదాని అంబానీ వంటి వారికి దేశాన్నే తాకట్టు పెట్టిన మీరు ఇవాళ నరేందర్ రెడ్డిని విమర్శించే స్థాయికి వచ్చిండు. అసలు నరేందర్ రెడ్డి ఏం పాపం చేసిండు? 5-6 వేల మంది ఉపాధ్యాయులకు ఇవాళ ఉపాధి కల్పిస్తుండు. లక్షలాది మంది విద్యార్థులను విద్యావంతులు చేస్తుండు. దేశ విదేశాల్లో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మందిని తీర్చిదిద్ది ఇవాళ మన కరీంనగర్ జిల్లాలో మనకు దగ్గర కార్పొరేట్ రాష్ట్రంలో తెచ్చిపెడుతున్న సమయంలో మనకు అందుబాటులో విద్యనిస్తూ అతి తక్కువ ఫీజుతో ఇవాళ విద్యను అందించడం నరేందర్ రెడ్డి చేసిన తప్ప. రేపు శాసన మండలిలో అతను వెళ్ళినట్లయితే గెలిచి అనేక మంది విద్యార్థులకు ఎన్నో లాభాలు జరుగుతాయి. అంతేకాకుండా సైన్స్, బీటెక్ లాంటి ఇంజనీరింగ్ కళాశాలలో తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలిచే అంత గొప్ప స్థాయికి తీసుకొస్తారని మేము అతన్ని ఆశిస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ చేపట్టిన ప్రజాపాలనను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకర్షితులయ్యారు. ప్రతి ఒక్కరు ఇలా కాంగ్రెస్ వైపే చూపుతారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ మిగిలింది, దాన్ని సుతా రాష్ట్రంలో బొందబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ నరేందర్ రెడ్డిని అధిక సంఖ్యలో గెలిపించాలని చెప్పి తెలంగాణ జనసమితి పక్షాన కోదండరామ్ నాయకత్వంలో ఈరోజు మేమందరం సమిష్టిగా కృషి చేస్తూ నరేందర్ రెడ్డిని గెలిపిస్తామని మేము తెలియపరుచున్నాం. ఎమ్మెల్సీ అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి తెలంగాణ జనసమితి పూర్తి మద్దతు తెలియజేస్తూ వారి కోసం ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి యువత అధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ జనసమితి పక్షాన మేము కోరుకుంటున్నాము. బీజేపీ, బీఆర్ఎస్ మత రాజకీయాలు చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తుంది. వారికి చెంపపెట్టుగా బీజేపీకి చెంపపెట్టుగా మనం కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపేయాలని తెలంగాణ జనసమితి పక్షాన కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుద్యోగులకు సంవత్సరంలోపే 55,000 ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కొట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా శాసన మండలిలో తన గొంతు ద్వారా నిరుద్యోగుల సమస్యలను తీర్చడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఒకటై కరీంనగర్లో ఇవాళ ఒక విచిత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే నరేందర్ రెడ్డి ఓడిపోతే బీజేపీకి ఫామ్ కచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కావున ఎట్టి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్లు బీజేపీని నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి నరేందర్ రెడ్డి గారికి మా మద్దతు అని తెలుపుతూ ఉన్నారు. మేము గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు. వారి విజయం ఖాయమవుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు.